టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 5 హైయెస్ట్ పేయింగ్ ఐటీ జాబ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఏంటి మరి ప్రజెంట్ 5 హైయెస్ట్ పేయింగ్ ఐటీ జాబ్స్ ఏంటో చూసిద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డాటా సైంటిస్ట్. సో డాటా సైంటిస్ట్కి చాలా మంచి ప్యాకేజ్ ఉంది, హై ప్యాకేజెస్ ఉంటున్నాయి. సో దానివల్లనే ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలామంది డాటా సైన్స్ కోర్సును బీటెక్లోనే చూజ్ చేసుకుంటారు. స్పెషలైజేషన్ కోర్స్ వచ్చేసింది డాటా సైన్స్లో. ఈవెన్ ఎంఎస్కి వెళ్ళినా కూడా ఫారెన్కి ఎవరైనా వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా డాటా సైన్స్ చూజ్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ అంత ట్రెండింగ్ కోర్స్ అది. సో డాటా సైంటిస్ట్కి అంత పే ఉంది, అంత ప్యాకేజ్ ఉంది కాబట్టి అంత డిమాండ్ వచ్చేసింది. సో దీనికి ఏంటి మరి, ఇది హైయెస్ట్ పేయింగ్ ఐటీ జాబ్. తర్వాత మీరు మరి డాటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటే, డాటా సైంటిస్ట్ కావాలనుకుంటే పైథాన్ లేకపోతే ఆర్ నేర్చుకోవాలి. సో పైథాన్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను, పైథాన్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళారు కాబట్టి పైథాన్ 10 hours వీడియో ఉంటుంది. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఎలాంటి ఐడియా లేకపోయినా పైథాన్ అనేది అర్థమైపోతుంది. సో ఒకసారి చూసేయండి. సో ఇదేంటంటే మనకు డాటాని మంచిగా ఎగ్జామిన్ చేయడానికి కానీ, ఇంప్రూవ్ చేయడానికి కానీ, సో మనం డాటాని యూజ్ చేసుకొని వర్క్ చేయడం ఉంటుంది. సో ఎలాంటి డాటా ఇచ్చినా ఈ డాటా సైంటిస్ట్ అనేది దాన్ని ఒక అరేంజ్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేస్తాడు. డాటా మొత్తాన్ని తన అనలిటిక్స్ స్కిల్స్ ఇంత యూజ్ చేసి, సో మనకు దానికి తగ్గట్టు మనకు అవుట్పుట్ అనేది ఇస్తాడు డాటా సైంటిస్ట్ అనేవాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్ డెవలపర్. సో వెబ్ డెవలపర్ మీరు పైథాన్ నేర్చుకున్నా కావచ్చు, జావా నేర్చుకున్నా కావచ్చు, ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా. సో వెబ్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ కావచ్చు. సో ఇది ఫుల్ స్టాక్ డెవలపర్గా మనం కన్సిడర్ చేస్తాం. ఒకవేళ మీరు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన దగ్గరనే పెయిడ్ కోర్స్ ఉంది. కామెంట్లో ఒకసారి అన్ని డీటెయిల్స్ ఉంటాయి, చెక్ చేయండి, డెమో చూడండి, నచ్చితే జాయిన్ కావచ్చు మీరు కూడా. సో ఇలా మరి వెబ్ డెవలపర్కి హైయెస్ట్ పేయింగ్ ఐటీ జాబ్ ఉంది కాబట్టి, సో దీనికి ఏంటంటే ఇప్పుడు సో నార్మల్గా చాలా టెక్ కంపెనీస్కి ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. మరి వేరియస్ టెక్ కంపెనీస్లో మనకు జాబ్స్ ఉంటాయి. సో దీన్ని మళ్ళీ ఫ్రీలాన్సింగ్గా కూడా చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా వాళ్ళకి మీరు చేసేయచ్చు. సో ఇలా కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెబ్ డెవలపర్ చాలా మంచి కెరీర్ ఉంటుంది. సో మీరు క్లయింట్స్ తోటి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతూ, డిజైనర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ ఐడియాస్ తీసుకొని మన రియాలిటీలోకి కన్వర్ట్ చేస్తూ ఉంటారు వెబ్ డెవలపర్స్. సో మీరు తెలుసు కదా, ఫ్రంట్ ఎండ్లో అయితే HTML, CSS, జావా స్క్రిప్ట్, బ్యాక్ ఎండ్లో మనం ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తాం. పైథాన్ అయితే జాంగో లేకపోతే ఫ్లాస్క్ ఇలా యూజ్ చేస్తామని తెలుసు. సో ఈ విధంగా మీరు వెబ్ డెవలపర్ కావాలనుకుంటే మాత్రం పక్కాగా మంచి ప్యాకేజ్ ఉంటుంది, కండి. సో మీరు దానికి తగ్గట్టు నేర్చుకోండి. తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ ద ఆర్గనైజేషన్ క్లౌడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్. సో ఏం చేస్తాడంటే ఆర్గనైజేషన్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీ చూస్తూ ఉంటారు. ద కీ రోల్ పర్ఫార్మ్డ్ బై ఏ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఈజ్ డిజైనింగ్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, అండ్ మేనేజింగ్ ఏ కంపెనీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజింగ్ చేస్తూ ఉంటాడు. సో ఎందుకోసం తన బిజినెస్ గోల్స్ని ఎఫెక్టివ్ వేలో అచీవ్ చేయడానికి కావచ్చు, సెక్యూర్ మెథడ్లో అచీవ్ చేయడానికి మనకు ఈ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అనేది యూజ్ అవుతాడు. సో ఈ క్లౌడ్ ఆర్కిటెక్ట్ కూడా చాలా మంచి ప్యాకేజ్ ఉంటుంది, ఎందుకంటే సెక్యూర్గా ఉంటుంది కాబట్టి ఏ మెథడ్స్. తర్వాత మన బిజినెస్ గోల్స్ అచీవ్ అవ్వడానికి కాబట్టి ఇతనికి కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. మీరు ఒకవేళ క్లౌడ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు క్లౌడ్ ఆర్కిటెక్ట్కి మంచి ప్యాకేజ్ ఉంది. తర్వాత సైబర్ సెక్యూరిటీ మేనేజర్. సో ఎక్కడ చూసినా ఎవరికైనా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ప్రజెంట్ జనరేషన్లో అయితే, ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే కంపల్సరీ మనకు క్లౌడ్ సెక్యూరిటీ ఉండాల్సిందే. లైక్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్ అవసరం పడుతుంది. ఎందుకంటే సైబర్ దాడులు జరుగుతాయి చాలా వరకు. సో మనం దాన్ని కాపాడుకోవాలంటే మన సైబర్ సెక్యూరిటీ మేనేజర్ కావాలి. సో ద సైబర్ సెక్యూరిటీ మేనేజర్ హోల్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద కంపెనీస్ అసెట్స్. సో కంపెనీ యొక్క డేటా కావచ్చు, ఏదైనా కాపాడాలంటే సైబర్ సెక్యూరిటీ మేనేజర్ అనేది ఇంపార్టెంట్. దే కండక్ట్ రెగ్యులర్ సెక్యూరిటీ ఆడిట్స్ టు మెజర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సెక్యూరిటీ కంట్రోల్. సో వాళ్ళు ఆడిట్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. సో ఎంతవరకు మనం సెక్యూర్గా ఉన్నామో లేదా అని. సో చాలా వరకు మనకి 7 to 12 lakhs per year ఉంటుంది. ఇంకా ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది మన ఎక్స్పీరియన్స్ బట్టి, స్కిల్స్ బట్టి, పొజిషన్ బట్టి. సో సైబర్ సెక్యూరిటీ మేనేజర్ కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ కావచ్చు, ఇంప్లిమెంటింగ్ అండ్ మెయింటైనింగ్ సెక్యూరిటీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ డేటాబేస్. సో ఒక డేటాబేస్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క డేటాబేస్కి డిజైనింగ్ కావచ్చు, ఇంప్లిమెంటింగ్ కావచ్చు, మెయింటైనింగ్ సెక్యూరిటీ యొక్క మెయింటెనెన్స్ కావచ్చు, అన్నీ ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు చూసుకుంటాడు. దే మస్ట్ బి ప్రొఫిషియంట్ ఇన్ SQL ఫర్ క్రియేటింగ్ అండ్ మోడిఫైయింగ్ డేటాబేస్. సో ఇతనికి SQL వచ్చి ఉండాలి, క్రియేటింగ్ అండ్ మోడిఫైయింగ్ డేటాబేస్ కాబట్టి. సో మీరు SQL నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, అక్కడ 10 hours వీడియో ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు SQL నేర్చుకోవచ్చు. తర్వాత దే హ్యావ్ ఏ స్ట్రాంగ్ నాలెడ్జ్ సెక్యూరిటీ ప్రిన్సిపల్ టు ప్రొటెక్ట్ సెన్సిటివ్ డేటా. సో ఇతనికి స్ట్రాంగ్ నాలెడ్జ్
నాలెడ్జ్ ఉంటుంది సెక్యూరిటీ ఏదైనా సెన్సిటివ్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి. సో ఈ విధంగా మనం ఇక్కడ 5 హైయెస్ట్ పేయింగ్ ఐటీ జాబ్స్ అయితే డిస్కస్ చేసి ఇంకా చాలా జాబ్స్ ఉంటాయి, ఇంకా మంచి ప్యాకేజెస్ ఉన్న జాబ్స్ కూడా ఉంటాయి. నేను కూడా 5 మాత్రమే డిస్కస్ చేశాను. మీరైతే పెయిడ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ సో మన దగ్గర ఉంది. సో ఒకవేళ ఒకసారి కామెంట్లో డీటెయిల్స్ చూడండి, డెమో లింక్ ఉంటుంది, డెమో కూడా చూడండి. డెమో నచ్చితే మాత్రం జాయిన్ కండి.